కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్లు, నిర్మాణాల అధ్యయనానికి కమిటీని నియమించింది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. సెంట్రల్ వాటర్ కమిషన్ మాజీ చైర్మన్ జె చంద్రశేఖర్ అయ్యర్ చైర్మన్ గా 5 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. యూసీ విద్యార్థి, ఆర్ పాటిల్, శివకుమార్ శర్మ, రాహుల్ కుమార్ సింగ్, అమితాబ్ మీనా కమిటీ సభ్యులుగా ఉన్నారు. 3 బ్యారేజీల డిజైన్లు, నిర్మాణాల తీరును, డ్యామేజీకి గల కారణాలను పూర్తి స్థాయిలో పరిశీలించనున్న కమిటీ 4 నెలల్లో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి నివేదిక సమర్పించనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రాకేష్ అడిగి తెలుసుకుందాం. రాకేష్, మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలకు సంబంధించి ఇప్పటికే కొంగుబాటు గురైన నేపథ్యంలో మేడిగడ్డ, అన్నారం అలాగే సుందిళ్ల బ్యారేజీల భద్రతపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒక కమిటీని నియమించింది. కమిటీ 4 నెలల్లో ఈ భద్రత పైన పూర్తి స్థాయి రిపోర్ట్ ఇవ్వాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ జె చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కూడా 5 సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేసింది. గత నెల 13న కేంద్ర జల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు భద్రత విషయంలో తమకు అనుమానాలు ఉన్నాయి, పూర్తి స్థాయి రిపోర్ట్ ఇవ్వాలి, దాని తర్వాతనే దీనికి సంబంధించిన నిర్మాణ పనులు మరమ్మతులు చేపడతామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసిన నేపథ్యంలో నిన్న అధికారికంగా 5 సభ్యులతో కూడిన కమిటీని నియమిస్తూ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒక కమిటీకి ఆదేశాలు జారీ చేసింది. టైం బాండ్ కూడా విధించిన నేపథ్యంలో 4 నెలల కాలంలో కూడా పూర్తి స్థాయి రిపోర్ట్ ఇవ్వాలని 3 బ్యారేజీలకు సంబంధించి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే అన్నారం అలాగే మేడిగడ్డ దగ్గర పూర్తి స్థాయిలో కూడా నీటి నిల్వలన్నిటి కూడా బయటికి పంపించడం జరిగింది. ఇప్పటికే మేడిగడ్డ దగ్గర 2 నుంచి 3 పిల్లర్లు కుంగిపోవడం జరిగింది. అలాగే అన్నారం దగ్గర బొంగపడడంతో ఆ భద్రత విషయంలో కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నీటిని మొత్తం కూడా తీసేయాలని చెప్పిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ 2 బ్యారేజీల దగ్గర కూడా నీళ్లు తీసేయడం జరిగింది. దీంతో పాటు మరొక బ్యారేజ్ దగ్గర కూడా భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో 3 బ్యారేజీలకు సంబంధించి టెక్నికల్ గా నిర్మాణం విషయంలో తీసుకున్న జాగ్రత్తలు ఏంటి, ఆ తర్వాత తీసుకున్న జాగ్రత్తలు ఏంటి అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో రిపోర్ట్ ను 4 నెలల లోపు రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఈ కమిటీ ఇవ్వబోతా ఉంది.